ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ అనుపమ్ ఖేర్ గారి మీదున్న ఆరోపణ. ఈయన అందరికీ తండ్రిగా ఉండాలని కోరుకుంటారు. సార్, మీరు అప్పుడప్పుడు అంటూ ఉండేవారు మహేష్ భట్ గారు మీ 25వ సంవత్సరంలో 65 సంవత్సరాల రోల్ ఇచ్చారు అని. అందులో యాక్ట్ చేసినప్పటి నుంచి మీరు మీ జీవితంలో ఫిలింలో అందరికీ నాన్నగానే ఉండాలనుకుంటున్నారా? అమితాబ్ బచ్చన్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రిష్తే మే హమ్ తుమ్హారే బాప్ లగ్తే హై. అంటే నా యవ్వనాన్ని ఎవరూ చూడలేదు కాబట్టి. ఒకవేళ 28 ఏళ్ల వయసులో భట్ సార్ నాకు ముసలి వేషం ఇవ్వకపోయుంటే, ఆ రోజు ఆ క్యారెక్టర్ చేయకపోతే ఈ రోజు ఇలా వచ్చే ఆప్కే అదాలత్లో కూర్చునిండేవాణ్ణే కాదు. నా మొదటి విజయానికి అడుగు అది మాత్రమే. నేను తీసుకున్న నిర్ణయంలోనే అంతా జరిగింది. అందరూ నన్ను అడిగారు, అదేంటంటే 65 ఏళ్ల క్యారెక్టర్ని మీరు ఎలా చేయగలిగారు అని. నమ్మేవారు కాదు. అంత అద్భుతమైన క్యారెక్టర్ని ఎలా వదులుకుంటాను? నిజంగా నేను యాక్టింగ్ని నేర్చుకునొచ్చిన వాణ్ణి. అంతేకాకుండా నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. అంతకుముందు నేను ప్లాట్ఫామ్ మీదే పడుకున్నాను, బీచ్లో పడుకునేవాణ్ణి. నా దగ్గర డబ్బే లేదు. అప్పుడు నేనంత గొప్పవాణ్ణి కాదు. నాకా సినిమా దొరికినప్పుడు ఎలా చేయకుండా ఉంటాను? ఆ తర్వాత యాష్ చోప్రా గారు నాకొక వయసైన క్యారెక్టర్ ఇచ్చారు. అది దిలీప్ కుమార్ గారు చేయాల్సింది. నేనా సినిమా విజయ్లో హేమాజీకే తండ్రి రోల్ చేశాను. రాజేష్ ఖన్నాకు ఫాదర్ ఇన్ లా రోల్ చేశాను. రిషి కపూర్ నాకంటే పెద్దాయన. అంతేకాదు అనిల్ కపూర్కు గ్రాండ్ ఫాదర్ రోల్ చేశాను. వాటి గురించి నేనేం పట్టించుకోను. నేను మీకు ఫాదర్ రోల్ చేస్తున్నానని ఏ రోజు పట్టించుకున్నది లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్లేవాళ్ళు ఏమనుకుంటారంటే, పెద్ద పెద్ద యాక్టర్స్, హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర హీరోగా నటించాలి అని. మీరు మాధురి దీక్షిత్ కూడా నాన్నగా నటించారు. అవును. మీరు కాజోల్ కూడా నాన్నగా నటించారు. మిమ్మల్ని హీరోయిన్స్ అందరూ నాన్నగా యాక్ట్ చేయడానికే పిలిచారా? ఇలా చూడండి సార్, ఇందులో ఒక గొప్ప విషయం ఏమిటంటే, లవ్వర్ని వదిలిపెట్టచ్చు, భర్తని కూడా వదిలిపెట్టచ్చు, కానీ తండ్రిని మాత్రం వదిలిపెట్టరు. నేను ఏ రోల్స్ చేశానో ఆ క్యారెక్టర్స్ సినిమాకు పిల్లర్లు. మీరు తేజాబ్ చూసారంటే అందులో ఒక డిఫరెంట్ ఫాదర్ క్యారెక్టర్. అలాగే రామ్ నేను ఫాదర్నే. మీరు బాగా గమనించండి, వెరైటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో, ఇదంతా ఎక్కడి నుంచి దొరుకుతుంది. నేను నన్నే అభినందించుకుంటాను. నేను ఏమిటంటే, ఐ డోంట్ వాంట్ టు బి సెటిలైట్ అబౌట్. చెప్పాలంటే నాలాంటి ఆర్టిస్టులు హిందీ ఫీల్డ్లో తక్కువగానే ఉన్నారు. ఇది ఒప్పుకొని తీరాలి. అదేంటంటే, ఈ విషయాన్ని నేను అరగంటగా చెప్పాలి అనుకోవడం లేదు. నేను ఇంతకుముందు ఏం చేశానో పట్టించుకోను, తర్వాత ఏం చేయాలనే ఆలోచిస్తాను. కానీ అంతకుముందు చేసినవన్నీ చాలా తక్కువ స్థాయి వ్యక్తులే చేయగలుగుతారు. నేను ఎందుకు చేయగలిగానంటే, నా యాక్టింగ్ టీచర్ అద్భుతమైన వ్యక్తి. నాకు జీవితాంతం కలిసుండడం చాలా ముఖ్యం. నేనింతకుముందే చెప్పినట్టు వీళ్ళందరూ వ్యూవర్స్ మాత్రమే కాదు, వీళ్ళందరూ ఇండివిజువల్స్. వీళ్ల కళ్లలో కనిపించే ఆనందం, నేను చెప్పే మాటల్ని వినడానికి వీళ్ళు చూపించే ఆతృత, వీళ్ళని మీరు డబ్బులిచ్చి తీసుకొచ్చి చప్పట్లు కొట్టు అని అనిపించట్లేదు. ఇకపోతే నా బలం ఏమిటి అని అడుగుతున్నారు కదా, నా బలమంతా ఇదిగో వీళ్లే. అందుకనే నేను 40 ఏళ్లుగా ఇంకా ఫీల్డులో ఉన్నాను. యాక్టింగ్ మాత్రమే బాగా చెప్పలేను. ఇక నా చరిత్ర ఉంది చూసారా, తెరపైన తెర వెనకాల కూడా చెప్పుకోవచ్చు. అదే నిజం కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క రోల్ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. రామ్ లఖన్ సినిమాలో మీరు చేసిన రోల్, అది ఎక్కడి నుంచి కన్సిడర్ చేశారు? ఆ ఐడియా మీకు ఎలా వచ్చింది? అదేంటంటే, నేను సతీష్ కౌశిక్ ఇద్దరం మంచి స్నేహితులం. మేము సెట్కు వెళ్ళినప్పుడు అక్కడ సుభాష్ గై సారే రైటర్, డైరెక్టర్. ఆయన అప్పుడే సీన్ రాస్తారు. మొత్తం సినిమా ఐడియా అంతా ఆయన దగ్గర ఉంటుంది. ఇక ఆయన ఆ సినిమా స్క్రిప్టు మాకివ్వడం జరిగింది. చాందివాల స్టూడియోలో ఆ ఒకరోజు సెట్టు. సేట్జీ నాకు బాగా గుర్తుంది. ఆ గుడ్డుని సీటు పైన పెడతారు, దానిపైన నేను కూర్చోవాలి. అది నాకు బాగా గుర్తుంది. అది సతీషే ఇంప్రవైజ్ చేశారు. ఎలాగంటే, సేట్జీ దానిపైన కూర్చున్న తర్వాతే మామయ్య గారు డైలాగ్ చెప్పాలి. సేట్జీ అనడం కట్టే గుడ్డాయన చెప్పచ్చుగా. కానీ ఆ సినిమా క్లైమాక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది. ఆ సినిమా మొత్తంలో కాశీరామ్ అలాగే సతీష్ జీ నా అసిస్టెంట్లు. నేను చెప్పినట్టు చెప్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. క్లైమాక్స్లో సుభాష్ గై ఏమన్నారంటే, సతీష్ గారికి నాకంటే ఎక్కువ డైలాగులిచ్చారు. ఏ డైలాగులంటే, ఇలా చూడండి,
5 విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలంటే సార్ జాన్తో చెప్పాలి, రజా మురాద్ సాబ్తో, సతీష్ కౌశిక్. నేను కాస్త మనసులో బాధపడ్డాను. మొత్తం సినిమాలో నాకు తనకంటే పెద్ద రోల్ ఉంది కదా, క్లైమాక్స్ డైలాగు తనకిచ్చారేంటి అనుకున్నాను. సరే ఓకే, ఏం చేయగలము. సతీష్ కౌశిక్ యాక్షన్ సీన్లోకి రాగానే స్టార్ట్ కెమెరా యాక్షన్ సౌండ్. నేననుకున్నాను ఆయన చెప్పాల్సింది మొదటి డైలాగ్ ఇదే, రెండవ డైలాగ్ ఇది, మూడవ డైలాగ్ ఇది, నాలుగో డైలాగ్ ఇది, ఇక 5వది ఇదని. సతీష్ కౌశిక్ చాలా నెమ్మదిగా చెప్తున్నారు. మొదటి విషయం ఇది, రెండో విషయం ఇదని. నేను వెంటనే వచ్చి కాశీరామ్ మిగిలిన విషయాలు నేను చెప్తాను, 3వది ఇది, 4వది ఇది, 5వ విషయం ఇదే అని. సతీష్ కౌశిక్ సీరియస్ అయ్యి సెట్లో నన్ను ఇలా చూస్తున్నాడు. నిన్ను నేను చంపకుండా వదలను. ఆల్మోస్ట్ సుభాష్ గాయ్ ఏమనుకున్నారు అంటే, ఆపండి ఈ డైలాగులన్నీ సతీష్ కౌశిక్ చెప్పాలని. ఉన్నట్టుండి సుభాష్ గాయ్ వచ్చి నువ్వు చాలా బాగా చేశావు, సీన్ అంతా ఇతని దగ్గర నుంచి తీసుకున్నావు అన్నారు. ఇలాంటి ఎన్నో ఇంప్రూవైజేషన్స్ జరుగుతూ ఉంటాయి. డేవిడ్ ధావన్ సార్ ఏమన్నారంటే, డేవిడ్ ధావన్ సార్తో నేను చేసిన సినిమాలు షోలా ఔర్ షబ్నమ్, హసీనా మాంజాయిగి, అలాగే జుడువా చేశాను. ఆయనతో చాలా మంచి సినిమాలు చేశాను. డేవిడ్ ధావన్ సార్కి ఆ సీన్ స్ట్రక్చర్ బాగా తెలుసు. ఆయన మంచి మంచి యాక్టర్స్ తోటి సీన్లు ఇస్తూ ఉంటారు, ఇది మీరు చేయండి అని. ఈ హసీనా మాంజాయిగిలో మీరు చూసే ఉంటారు. నేను మొదటి రోజు వచ్చినప్పుడు ఈ సీన్ ఎలా బాగా చేయాలని ఆలోచించాను. అక్కడ ఉండే వాళ్ళంతా చాలా మంచి యాక్టర్స్. గోవిందా, పరేష్ రావెల్, సంజయ్ దత్. అందులో నేనెలా స్పెషల్గా కనిపించాలి. అప్పుడు నేను ఒకటి అనుకున్నాను, నేను ఇలా నమస్కారం పెట్టకూడదు, ఇలా నమస్కారం చేయాలని. ఇలా చేశాను. ఎలా చేశానో నాకు కూడా గుర్తులేదు. నేను లండన్లో ఒక సినిమా చేస్తున్నాను, జుడువా 2 అని. అప్పుడు జుడువా 2 షూటింగ్కు ముందుగా ఒక బ్రిటిష్ సినిమా చేశాను, ద బాయ్ విత్ ద టాప్ నాట్. ఆ సినిమాలో నా క్యారెక్టర్ మెమరీ లాస్ అయి ఉంటుంది. అందులో నాకు ఒకరోజు మాత్రం రీడింగ్ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ 10 రోజుల వరకు జుడువా 2 షూటింగ్లో ఉంటాను. ఆ తర్వాత 10 రోజుల తర్వాత ఆ బ్రిటిష్ షూటింగ్, ఆ రీడింగ్ జరుగుతుంది ద బాయ్ విత్ ద టాప్ నాట్కు సంబంధించి. ఆ రీడింగ్ పూర్తయ్యాక ఒక అమ్మాయి డైరెక్టర్, ఆ అమ్మాయితో నేను అడిగాను, చాలా యంగ్ డైరెక్టర్ స్టెఫీ. నేను అడిగాను, స్టెఫీ ఈ వేషం మీరు వేయాలంటే ఎలా చేస్తారో కాస్త చెప్తారా అని, డీటెయిల్గా చెప్పమని. ఆవిడన్నారు, మిస్టర్ కేర్, ఒక ఎండిపోయిన ఆకు ఉంటుంది కదా, ఎండిపోయి చెట్టు నుంచి కింద పడుతుంది కదా, దానికి ఒక భయం ఉంటుంది, ఏదైనా ఒక పాదం దానిపైన పడిందంటే క్రచ్ క్రచ్ అంటూ శబ్దం వస్తుందని. నేను ఆశ్చర్యపోయాను, ఎంత చక్కగా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయారని. నేనా క్యారెక్టర్ అలాగే నటించాలి. విజువల్లీ చాలా అద్భుతం. ఒక ఎండిపోయిన కింద పడి భయపడుతుంది. నేను అదే ట్రాన్స్లో బయటికొచ్చాను. అప్పుడు నేను డేవిడ్ ధావన్కు ఫోన్ చేస్తున్నాను, అదే ట్రాన్స్లో, డేవిడ్ రేపేంటి సీన్ అని. అరే సీనే ఉంది, నువ్వు చేసిందే సీన్ అంతే, డైలాగ్ నీకు నచ్చింది చెప్పు, నేను ఓకే చేసుకుంటాను అన్నారు. సో ఒక నటుడి మీద డైరెక్టర్కుండే నమ్మకం అలాంటిది. డేవిడ్ సార్తో నేను షోలా ఔర్ షబ్నంలో ఒక వేషం వేశాను, అద్భుతం. నేను వర్క్ చేసిన డైరెక్టర్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన్నిక ఈ జనరేషన్కు సంబంధించి మన్మోహన్ దేశాయ్ అని చెప్పొచ్చు. 44 సూపర్ హిట్ ఇచ్చారాయన. నాకు చాలా ఆప్తుడు, ఆయనంటే నాకు చాలా ఇష్టం. షోలా ఔర్ షబ్నం సినిమాలో మీరు శ్రీదేవి ఫ్యాన్ గా నటించారు, వయసు ఎక్కువైనప్పటికీ. ఏంటి వయసు ఎక్కువ అంటే అర్థం ఏంటి? అంటే సినిమాలో శ్రీదేవి ఈ ప్రపంచంలో చాలా గొప్ప యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే నేను చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులతో పనిచేశాను, విదేశీ ఆర్టిస్టులతో కూడా పనిచేశాను. శ్రీదేవి వాజ్ ఎఫర్ట్లెస్. తింటూ ఉంటుంది, జోకులు వేస్తుంది. సడన్గా డైరెక్టర్ వచ్చి షాట్ ఓకే అంటేనే వెంటనే అలర్ట్ అయిపోయి, అది చాల్బాజ్ కావచ్చు, చాందిని కావచ్చు, లేదా లంహే కావచ్చు, ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఆమె త్వరగా వెళ్ళిపోయింది. అంటే ఆవిడ మొహం మాత్రమే కాదు, ఆవిడ శరీరంలో ఉన్న అన్ని భాగాలు కూడా యాక్ట్ చేస్తాయనే చెప్పాలి. పూర్తిగా నిజమే, ఆవిడ కంప్లీట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ్ని ఇండియాలోనే అతి గొప్ప యాక్టర్స్లో ఒకరని మనం చెప్పుకోవచ్చు. అమేజింగ్. నేను ఆవిడ్ని మిస్ అవుతున్నాను. చాలా త్వరగా చనిపోయారు. చాలా గొప్ప వ్యక్తి. ఇంకా నేను ఆవిడ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలనుకున్నాను. ఇన్ఫాక్ట్ నేను ఎంతో మంది దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. శ్రీదేవి దగ్గర నేను స్పాంటేనిటీ నేర్చుకున్నాను. లంహే సినిమాలో మేము పేరడీ సాంగ్ చేశాము. అది చాలా పొడవైన సాంగ్ అని చెప్పొచ్చు. ఆ సమయంలో వాళ్ళ నాన్న చనిపోయారు. ఆవిడ ఎంతగా ప్రొఫెషనల్ అంటే అక్కడికి వెళ్ళి
ఇండియాకు తిరిగొచ్చాక మళ్ళీ కామెడీ సీన్ చేశారు. ఆవిడ దగ్గరున్న డెడికేషన్ అది అమేజింగ్. అలాగే కాజల్ కూడా అలాంటిదే. బ్రిలియంట్ యాక్టర్స్ వాళ్ళందరూ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు చెప్పొచ్చు. అందుకనే వాళ్ళింకా కొనసాగుతున్నారు. మీరు దిలీప్ సార్తో వర్క్ చేశారు కదా? దిలీప్ సార్తో నేను 3-4 సినిమాలు చేశాను. 3 సినిమాలు చేశాను. మొదట్లో కర్మ సినిమా చేసేటప్పుడు ఆయన్ని నేను కలుసుకోలేకపోయాను. ఆ రోజు దిలీప్ సార్ వచ్చినప్పుడు నేను డాక్టర్ డాన్ క్యారెక్టర్లో గడ్డం అతికించుకుంటున్నాను. వారు 11 గంటలకొచ్చారు. వైట్ మెర్సిడీస్లో వచ్చారు. బట్టలు కూడా వైట్గానే వేసుకున్నారు. నేనాయన అలా చూస్తూనే ఉన్నాను. నాకనిపించింది, వావ్, నేను ఈయన్ని తలుచుకునే యాక్టింగ్ ప్రపంచానికొచ్చాను అని. మధుమతి, రామౌర్ శ్యామ్, గోపి, దేవదాస్, ఈ సినిమాలన్నీ చూశాను. నేను గోపి సినిమాకు బ్లాక్లో టికెట్ తీసుకోవడం కోసం దాదాపుగా నా ముక్కు పగిలిపోయినంత పనైంది. నేనాయన అలా చూస్తూనే ఉండిపోయాను. నేనాయన చేతుల్ని ఆస్వాదిస్తున్నాను, మొహాన్ని ఆస్వాదిస్తున్నాను. సుభాష్ గాయ్ వచ్చి నన్నలా చాటుకు తీసుకువెళ్ళి, నువ్వు ఆయన్ని చూసే విధానముంది చూడు, నన్ను ఏదెలా చేసేలా ఉన్నావో, నువ్వే ఈ సినిమాకు విలన్వే, నువ్వు ఆ విధంగా చూడకూడదన్నారు. నేనన్నాను, అనుపమ్ ఖేర్కు దిలీప్ గారంటే ఇష్టము, డాక్టర్ డాన్ కాదు అని. రాణా విశ్వప్రతాప్ అంటే నచ్చరు అని. ఈ విధంగా అలాగే ఆ చంప మీద దెబ్బ కొట్టే సీన్ హిస్టారిక్ సీన్. అవును. అందులో నేను చేసిన తప్పేమిటంటే, నేను ఆయనతో చెప్పాను. వారిని ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో వారితో ఇలా చెప్పాను, సార్ మీరు నిజంగానే నా మొహంపై కొట్టండి అన్నాను. దానికాయన, బాబు ఇది సోల్జర్ చెయ్యి, నువ్వు అయిపోతావు అన్నారు. అండ్ నేనా డైలాగ్ చెప్పిన తర్వాత వారు ఆ సీన్ చూడ్డం జరిగింది. అప్పుడాయన సుభాష్ గాయ్తో చెప్తూ ఉన్నారు, చాలా డేంజరస్ యాక్టర్ వచ్చారు, హీ విల్ గో ఫార్ అన్నారు. అప్పుడు నేననుకున్నాను, దిలీప్ సారే చెప్పారు, ఇక నాకు తిరుగులేదని. అలానే భావించాను. మీకొక విషయం చెప్తాను. అదేంటంటే, నాకు బాగా ఆకలి. నాకు 1:30కంతా భోజనం వచ్చి తీరాలి. మధ్యాహ్నం లంచ్కి 2:30 అవుతోంది. లంచ్ ఇంకా రావడం లేదు. నేను చాలా ఆకలిగా ఉన్నానని దిలీప్ సారు పసిగట్టారు. నన్ను ఆట పట్టించడానికి ఇలా అన్నారు, మీకొక విషయం తెలుసా అనుపమ్ ఖేర్, మా నాన్నగారు పళ్ళు అమ్ముకునేవారు. ఆ మాట వినగానే నాకింకా ఆకలి ఎక్కువైంది. ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు నా చేతిలో ఒక ఎర్రటి యాపిల్ ఉంది అని. ఇది బాగా పండిపోయి ఉంది. ఇందులో జ్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను చూసి ఇలా అంటూ ఉన్నాను, నా చేతిలో ఏం లేదు, కానీ చూసి ఇలా అంటున్నారు. నాకు మాత్రం షేప్ కనిపిస్తూనే ఉంది. నేను దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇదిగో ఇలా కొరుకుతాను. అందులో ఉన్న రసం ఇదిగో ఇలా లోపలికి వెళుతోంది. డిమినిషన్ మార్టిల్ యుటిలిటీలో ఏం జరుగుతుందంటే, మరొకటి తీసుకొని తింటే కూడా అందులో ఆ తృప్తి దొరకదు. ఇప్పుడు నేను మరొకటి తీసుకుంటున్నాను, కానీ ఇందులో సంతోషం లేదు అంటున్నారు. నేనన్నాను, లేదు లేదు నాకివ్వండి అని. దయచేసి ఇలా చెప్పడం ఆపండి అన్నాను. ఐఎమ్ ఏ రిచ్ మ్యాన్. ఎందుకంటే ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేసే ఎక్స్పీరియన్స్ నాకు దొరికింది. ప్రతి ఒక్కరి దగ్గర నేను ఏదో ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుంటూనే ఉన్నాను. అమితాబ్ బచ్చన్ గారి ఆఖరి రాస్తా అనే సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు. అదేంటంటే, నేను మొదటిసారి యాక్టింగ్ మొదలుపెట్టినప్పుడు నా బుర్రలో చాలా ఉన్నాయని. అప్పుడు నేను ఒకసారి చెన్నైలో షూటింగ్ కోసమని వెళ్ళాను. అప్పుడు లోపలున్న ప్రొడక్షన్ వాళ్ళని పిలిచి ఇలా అంటున్నాను, ఏసీ పనిచేయట్లేదు నా రూంలో అని. అదే మేకప్ రూంలో ఏసీ ఏమైంది అని వాళ్ళని అరుస్తున్నాను. నా సీన్ ఎవరితో అన్నాను, అమితాబ్ బచ్చన్తో అని చెప్పారు. అమితాబ్ బచ్చన్ గారితోనా? ఆయన 9ంటికే వచ్చేశారు, మీరేమో 10ంటికి వచ్చారన్న. ప్రొఫెషనలిజం గురించి నాకు చెప్పకండి అన్నాను. ఆయన ఎక్కడున్నారో చెప్పండి అన్నాను. అమితాబ్ బచ్చన్ గారు ఒక మూలన కూర్చొని గడ్డం, మీసాలు, విగ్, ప్యాంట్, షర్ట్, శాల్వా అంతా కప్పుకొని బుక్కు చదువుకుంటూ కూర్చున్నారు. నేను ఆయన దగ్గరికెళ్ళి, నమస్తే సార్. ఆయన, ఓ రండ్రెడ్డి కూర్చోండి. నేను వారితో అన్నాను, ఇంత వేడిగా ఉంది, మీరేమో గడ్డం, మీసాలు, విగ్, ప్యాంటు, షర్టు, శాలువంతా కప్పుకున్నారు, అసలే వేడి మీకు అవ్వట్లేదా అని అడిగాను. అందుకైన, మనం వేడిగా ఉంది అనుకుంటే వేడిగా ఉంటుంది అన్నారు, దాని గురించి ఆలోచించలేదన్నారు. ఆ తర్వాత నేను ఎప్పుడూ ఏసీ, ఫ్యాన్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. నేనసలు కొనుక్కోలేదు. ఇఫ్ యూ కీప్ యువర్ ఐస్ ఓపెన్, మనం కలిసే ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మీ నుంచి ప్రొఫెషనలిజం నేర్చుకున్నాను. మీరు పైన నాతో మాట్లాడుతున్నారు, అది బహుశా మీరు ఇప్పటివరకు 15 ఏళ్లుగా 500 ఎపిసోడ్లు చేసే ఉంటారు. ఇక మీరేమో ఎపిటోమ్ ఆఫ్ ప్రొఫెషనలిజం, ఆఫ్ సిన్సియారిటీ అండ్ ఇన్స్పిరేషన్. మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు రజిత్ సార్. చాలా థ్యాంక్స్. మీరు చెప్పింది నిజమే.
గత 32 సంవత్సరాలుగా ఆప్కి అదాలత్ షోని మొదలు పెట్టేటప్పుడు నాకు చాలా భయంగా ఉంటుంది. నా చెవిలో వినిపిస్తూ ఉంటుంది 10 seconds to go అని. అప్పుడు ఇంకా భయంగా ఉంటుంది. కరెక్టే. కానీ మొదలు పెట్టిన తర్వాత నేను వేరే లోకానికి వెళ్ళిపోతాము. దట్స్ రైట్. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే జీవితంలో ప్రతి అడుగులోనూ సిచ్యువేషన్, మనుషులు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తారు. వాటిని నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది ఇంపార్టెంట్. అవును. ప్రజలు ఎవరైనా ప్రశ్న అడగచ్చు. అడగండి సార్. నా ప్రశ్న ఏంటంటే మీరు ఏ హీరోయిన్తో ఫాదర్ క్యారెక్టర్ చేయడంలో ఎంజాయ్ చేశారు? మీరు నాకు జాలీకున్న డెఫినేషన్ ఏంటో చెప్పండి. ఎందుకు ఇలా అడిగారు? మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? జాక్లిన్ ఫర్నాండెస్. మీరిప్పుడు చెప్పారు కదా ఒక హీరోయిన్ గురించి. అటువంటి హీరోయిన్లను నేను ఎప్పటికీ పట్టించుకోను. ఏదైనా ఒక రోల్ చేసిన తర్వాత మీకు అనిపించుండొచ్చు నేను ఈ రోల్ చేశాను, మీకు ఆ తర్వాత అనిపించింది. ఇలాంటి చాలా రోల్స్ ఉన్నాయి. దిల్కా డాక్టర్ అని నేను ఒక సినిమా చేశాను. అది చూసినప్పుడంతా భయం వేస్తుంది. ఇక కిరణ్ నా వైఫ్ ఉంది కదా, తను నాతో పాటు సినిమా చూడ్డానికొస్తే చేతిలో చెయ్యేసి పట్టుకొని మరీ వస్తుంది. నేనేదైనా తప్పుగా ప్రవర్తిస్తే కాసేపట్లో ఆ చెయ్యి వదిలి వెళ్ళిపోతుంది అంతే. అంతకన్నా దారుణంగా ఉంటే నా నుంచి దూరంగా కూర్చుంటుంది. ఇంకా ఎక్కువైతే నన్ను గిల్లడం మొదలు పెడుతుంది. ఎందుకిలా చేస్తున్నావు అని. ఒక సినిమా నిగాహే అనుంది. నిగాహే అది నగీన తర్వాత వచ్చిన సినిమా. హర్మిష్ మల్హోత్రా గారి సినిమా. ఆ సినిమాలో అమరీష్ పురి గారు ఆ పాములు పట్టేవాడి వేషం వేశారు. నగీనా సినిమాలో పాములు పట్టేవాడి వేషం అమరీష్ పురి వేషం చచ్చిపోతుంది. ఆ తర్వాత నిగాహే పార్ట్ 2 నగీనా సినిమా షూటింగ్ మొదలైంది. అప్పుడు హర్మిష్ మల్హోత్రా ఆ వేషానికి నన్ను తీసుకున్నారు. అప్పుడు నేను ఏమనుకున్నాను అంటే ప్రజలంతా అమరీష్ పురిని మర్చిపోయేలా యాక్టింగ్ చెయ్యాలి అనుకున్నాను. అందుకని ప్రతి సీన్లో చాలా ఎఫర్ట్ ఇచ్చాను. పెద్ద పెద్ద డైలాగ్స్ అన్నీ మాట్లాడాను, గట్టిగా మాట్లాడాను. డబ్బింగ్ జరుగుతున్నప్పుడు సినిమా తీసిన తర్వాత డబ్బింగ్ జరుగుతూ ఉంటుంది. పిక్చర్ చూసి సినిమాకు డబ్బింగ్ చెప్పాలి. అప్పుడు నేననుకున్నాను కాస్త ఓవర్గా చేశానని. ఇలా చేసుండకూడదు, దారుణంగా ఉందనుకున్నాను. కానీ సినిమా రిలీజ్కు 5 రోజుల ముందు డిస్ట్రిబ్యూటర్ పూర్ణచంద్రరావు ఆయన బ్లూ లేబుల్ వేసిన ఒక విస్కీని నాకు బహుమతిగా పంపారు. నేనంతవరకు జీవితంలో ఆ బ్లూ లేబుల్ తాగలేదు. అందులో రాశారు వాట్ ఎ గ్రేట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్ నిగాహే. నాకనిపించింది ఏంట్రా నేనంత గొప్పగా చేశానా, బాగా చేశానా, చండాలంగా చేశానా అని అనుమానం వచ్చింది. బాగా చేయలేదనుకున్నాను. పూర్ణచంద్రరావు డిస్ట్రిబ్యూటర్ ఏమో బాటిల్ పంపించారు, బ్లూ లేబుల్ బాటిల్. ఆ తర్వాత నేను యాష్ చోప్రా సార్, వారి వైఫ్ రేఖాజీతో పాటు నేను వర్క్ చేస్తున్నాను. నా భార్య ఇంకా 2-3 పిలిపించి రిలీజ్కు ముందు మనం ఒకసారి సినిమా చూద్దాము అనుకున్నాను. సినిమా స్టార్ట్ అయింది. కిరణ్ ఏమో నా చేతిలో చేవేసి ఇలా పట్టుకొని కూర్చుంది. అలాగే సినిమా స్టార్ట్ అయింది. ఒక రీల్ అయిపోయిన తర్వాత లైట్గా దగ్గడం మొదలుపెట్టింది. 2వ రీల్లో నా తర్వాత సీన్ చూస్తున్నప్పుడు తను నాతో చెప్పింది, డార్లింగ్ కాస్త నాకు తలనొప్పిగా ఉంది. ఇక 3వ రీల్కొచ్చేసరికి ఎస్జీ గారన్నారు ఇంకా ఎంత మిగిలిందని. 4వ రీల్లో నాకనిపించింది ఓరి దేవుడా ఇక్కడికి ఏ పామో తేలో వస్తే పరిస్థితి ఏంటి అని. ఎవరికైనా హార్ట్అటాక్ వస్తే దారుణంగా ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే అంత చండాలంగా నటించాను నేను. కిరణ్ ఏమో లేచి వెళ్ళిపోయింది. ఇలా నా జీవితంలో ఎన్నో సినిమాలకు జరిగింది. కానీ కొన్ని సమయాల్లో సినిమా కోసం పనిచేయడం మన బాధ్యత. ప్రతిరోజు ఉదయాన్నే బయలుదేరాలి. ఎందుకంటే పని చేస్తేనే పని వస్తుంది. పని లేకుంటే ఏ ప్రపంచమూ ఉండదు.